హాయ్ అందరికీ. ఇంట్లో ఇడ్లీ పెట్టగానే ఒక్కోసారి ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోతుంటుంది కదా. అలా మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి పిండి ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ బ్యాటర్ లాగా తిక్కుగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి. ఇలాంటి గుంత పొంగనాలు ప్యాన్ లేదనుకుంటే దోశలు వేసి ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న దోశలా వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపిన పిండిని ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా పొంగనాల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన ఒక ప్లేటు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 4 to 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. అలా అయితేనే పొంగనాలు లోపల పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతాయి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా సైడ్ కూడా వేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా సైడ్ వేసిన తర్వాత ప్లేట్ ఏం మూత పెట్టకూడదు. అలా అయితేనే గొంతు పొంగనాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటో చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.